గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఇక్కడ మన దగ్గర 3 లెటర్స్ ఉన్నాయి. ఇదేంటిది? ఫస్ట్ది ఏ, రెండవది బి, రెండవది టి, మూడవది టి. అంటే మొత్తం పర్యవసనాల సంఖ్య n(s) మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3. అంటే ఇందులో ఉన్నటువంటివి. ఇప్పుడు అనుకోకుండా మనం తీసినట్లయితే అది ఏ వచ్చే ఘటన యొక్క సంభావ్యత ఎంత? P(e) అనుకున్నట్లయితే ఇప్పుడు మనము ఏ వచ్చే ఘటన యొక్క సంభావ్యత ఏలు ఎన్ని ఉన్నాయి మనకి ఇక్కడ? 1. అంటే 1/3. అంటే ఏ వచ్చే సంభావ్యత ఈ దీన్ని మనం P(a) అనుకుందాం ప్రస్తుతానికి. అదే విధంగా ఇంకొక లెటర్ ఏముంది? బి అక్షరం ఉంది కదా. అంటే P(b) వచ్చే సంభావ్యత ఎంత? దీని యొక్క అనుకూల పర్యవసనాల సంఖ్య. అనుకూల పర్యవసనాల సంఖ్య అంటే ఇందులో బీలు ఎన్ని ఉన్నాయి ఈ ప్రయోగంలో? ప్రస్తుతానికి మనకి ఒకటే ఉంది కదా. అంటే 1/, మొత్తం పర్యవసనాల సంఖ్య ఎంత వచ్చింది? ఇంతకుముందే చూసాం కదా, 3. అంటే 1/3. నెక్స్ట్ ఇంకొక లెటర్ ఏముంది మనకి? P(t) అనుకూల పర్యవసనాల సంఖ్య బై మొత్తం పర్యవసనాల సంఖ్య. గమనించండి, అన్నిటికీ సమానంగా వచ్చింది. అయినప్పటికీ చూద్దాం. P(a) ప్లస్ P(b) ప్లస్ P(t) is equal to 1/3. దీని విలువ నెక్స్ట్ దీని విలువ 1/3 ప్లస్ 1/3. హారాలు సమానంగా ఉన్నాయి కాబట్టి లవాలను మనం ఏం చేస్తాం? కలుపుతున్నాం. 1 + 1 + 1 అంటే ఈజ్ ఈక్వల్ టు 3/3. క్యాన్సిలేషన్ చేస్తే ఏమొస్తుంది మనకి? 1. అంటే వీటిని ఏం చేసినాము మనం? డిఫరెంట్గా వచ్చినటువంటి వాటిని అన్నింటినీ కూడా మనకి ఫలితము 1 వచ్చింది. అంటే ఆ ప్రయోగంలో ఎన్నైతే ఉపయోగిస్తున్నారో అటువంటి వేరువేరు ఘటనల సంభావ్యతల మొత్తము మనకి ఎల్లప్పుడూ కూడా 1కి సమానము. అర్థమైందా? నెక్స్ట్ మరొకటి చూద్దాం. ఇక్కడ మన దగ్గర గ్రీన్ కలర్ ఒకటి ఉంది, నెక్స్ట్ బ్లూ కలర్ 2 ఉన్నాయి. అంటే మొత్తం టోటల్ ఎంత? 3. ఈ ప్రయోగంలో ఇది ఒక ప్రయోగం అనుకుందాం. గ్రీన్వి ఒకటి ఉంది, బ్లూ కలర్వి 2 ఉన్నాయి. ఈ ప్రయోగంలో బ్లూ వచ్చే సంభావ్యత ఎంత అవుతుంది? అనుకోకుండా మనం దీని నుంచి తీసినట్లయితే బ్లూ కలర్ వచ్చే సంభావ్యత అంటే మనం P(b) అనుకుంటున్నాం కదా ఇంతకు ముందుగానే. అంటే 2/3. అదేవిధంగా గ్రీన్ వచ్చే సంభావ్యత ఏమవుతుంది? P(g) అనుకూల పర్యవసనాల సంఖ్య ఎంత? మనకు క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి G ఒకటే ఉంది. అంటే 1. మొత్తం ఎన్ని ఉన్నాయి? 1, 2, 3 కాబట్టి 1/3. ఇక్కడ చూడండి, P(b) ప్లస్ P(g) is equal to 2/3 plus 1/3 is equal to 3/3. మళ్ళా మనకి ఇక్కడ కూడా 1 వస్తుంది. దీనికి తేడా ఏముంది అని అంటే ఇక్కడ ఎన్నైనా ప్రయోగాలు ఉండొచ్చు. మనము వాచిక తీసుకున్నట్లయితే 1 వచ్చేది, 2 వచ్చేది, 3 వచ్చే ఘటన, 4 వచ్చే ఘటన, 5 వచ్చే ఘటన, 6 వచ్చే ఘటన అనేసి మొత్తం ఎన్నైనా తీసుకోవచ్చు. అట్లా ఒక్కొక్క ఘటనకి ఇక్కడ తీసుకున్నాం. మనం ఇక్కడ మాత్రం ఓన్లీ 2, గ్రీన్ లేదా బ్లూ కలర్. అంటే ఆడవారు లేదా మగవారు. అంటే ఇక్కడ కేవలం 2 ఘటనలు మాత్రమే తీసుకుంటున్నాం. ఆ రెండింటి మొత్తము ఏమవుతుంది? ఖచ్చితంగా 1 అవుతుంది. ఎప్పుడైతే 2 ఘటనల సంభావ్యత 1కి సమానమో అప్పుడు ఆ 2 ఘటనలను మనము పూరక ఘటనలు అని అంటాము. ఏమంటాము? పూరక ఘటనలు. పూరక ఘటనలు. ఒక ఏదైనా ఘటన P(e) అనుకుంటే దీని యొక్క పూరక ఘటనను మనము E బార్ అని చూపిస్తాం. P(e) బార్ అని చూపిస్తాం. ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది మనకి అక్కడ? 2 ఘటనల మొత్తము 1. అంటే P(e) అంటే ఘటన యొక్క సంభావ్యత. ఈ బార్ అంటే ఇది కానిది. గ్రీన్ కలర్ తీసుకుంటే గ్రీన్ కలర్ కానిది. ఆడవారు అని తీసుకున్నట్లయితే ఆడవారు కానివారు అని అర్థం. ఇక్కడ ఇండైరెక్ట్ గా మగవారు అని చెప్పేదానికంటే ఆడవారు కారు. గర్ల్స్ అండ్ బాయ్స్ ఇద్దరు మనకి ఎలక్షన్ లో ఉన్నారు. గర్ల్స్ లో వచ్చే సంభావ్యత ఎంత అని మనకు తెలిసింది అనుకోండి, గర్ల్స్ కాని వారి సంభావ్యత ఎంత అనేది అని మనము ఈ ఫార్ములా ఉపయోగించుకుని తెలుసుకోవచ్చు. కానివారు అని అన్నప్పుడు మనం P(e) బార్ is equal to ఈ 1 ఇక్కడ ఉంది కదా, ఈ రెండింటి మధ్యలో ఉంది. ఈ P(e) అటువైపు తీసుకెళ్తే 1 - P(e)
ఈ విధంగా ఒక దాని సంభావ్యత తెలిసినట్లయితే ఆ ఘటన కాని దాని సంభావ్యత P ని కనుగొనవచ్చును. థ్యాంక్ యూ.